ముస్లింలు తెలియకుండా చేసే 7 హరాం వ్యాపార పద్ధతులు తెలుసుకుందాం ఖురాన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా. హలాల్ వ్యాపారం అల్లా దృష్టిలో ఒక గొప్ప ఇబాదత్ అంటే ఆరాధన. కానీ చాలామందికి తెలియకుండానే కొన్ని హరాం పద్ధతులను అనుసరిస్తారు. ఇవి లాభం ఇచ్చినట్టే అనిపించినా బరకత్ మొత్తం పోతుంది, అలాగే అల్లాకు కోపం కూడా వస్తుంది. ఇప్పుడు మనం ముస్లింలు తెలియకుండా చేసే 7 ప్రధాన హరాం వ్యాపార పద్ధతులను ఖురాన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా చూద్దాం. ఒకటి, వడ్డీ అంటే రిబా. వడ్డీ లావాదేవీలు, వడ్డీ తినేవారు అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధం చేస్తున్నట్లే. సూరా అల్ బఖరా 2:279. బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫైనాన్స్ వ్యాపారం, వడ్డీపై లాభం తీసుకోవడం, కేవలం ప్రజలకు డబ్బులు వడ్డీకి ఇచ్చి వచ్చినటువంటి ఆ వడ్డీ డబ్బులతో బ్రతకడం, బిజినెస్ చేయడం ఇస్లాంలో చాలా పెద్ద హరాంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తికి జీవితంలో ప్రశాంతత ఉండదు, బర్కత్ కూడా ఉండదు. ఇక రెండవది, తప్పుడు తూకాలు మరియు కొలతలు. కొలతల్లో తూకంలో మోసం చేసే వారికి నాశనం తప్పదు. సూరే ముతఫిఫీన్ సూర నంబర్ 83 ఆయత నంబర్ 1-3. కొలతల్లో చిన్న తేడా పెట్టడం, కస్టమర్కి తెలియకుండా తక్కువ ఇవ్వడం, ఈ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇస్లాంలో ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఇక మూడోది, దాచిపెట్టి ఎక్కువ లాభం చూడడం. ఎవరైతే మార్కెట్లో వస్తువులను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తాడో అతను మహాపాపి. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 1605. కస్టమర్లకు అధిక ధరలకు అమ్మడం కోసం సరుకును దాచిపెట్టడం చాలా పెద్ద పాపం. ఇక నాలుగోది, హరాం వస్తువుల వ్యాపారం. మద్యం, పంది మాంసం, విగ్రహాల వ్యాపారం, వీటిని శపించడం జరిగింది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2236. అలాగే సిగరెట్లు, డ్రగ్స్, అశ్లీల వస్తువులు, మద్యం, ఇవన్నీ హరాం వ్యాపారాలు. ఇక 5, తప్పుడు ప్రమోషన్ మరియు అబద్ధపు ప్రమాణం. అబద్ధపు ప్రమాణం లావాదేవీని లాభదాయకం చేస్తుంది, కానీ బరకత్ని తొలగించేస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2087. కస్టమర్ని అరికట్టుకోవడానికి ఉత్పత్తి గుణం గురించి అబద్ధం చెప్పడం, అలాగే తప్పుడు బిజినెస్ని తప్పని తెలిసి కూడా వాటిని ప్రమోషన్ చేయడం, ఇది కూడా చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. వీటికి దూరంగా ఉండాలి ఒక విశ్వాసి. ఇక 6ది, గ్యాంబ్లింగ్ వ్యాపారం. మద్యం మరియు గ్యాంబ్లింగ్ శైతాను పని. సూరే మైదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 90. మోసపూరితంగా డ్రాలు తీయడం, బెట్టింగ్, దొంగ లాటరీ, క్రిప్టోలో హరాం ట్రేడింగ్, హరాం కంపెనీలలో షేర్లు కొనడం, ఉదాహరణకి ఆల్కహాల్, డ్రగ్స్, పోర్నోగ్రఫీ, అడల్ట్ కంటెంట్ లాంటివి. ఇక 7వది, కస్టమర్ అవసరాన్ని దుర్వినియోగం చేయడం, ధరను కృత్రిమంగా పెంచేయడం, అవసరంలో ఉన్న వారిని బలవంతం చేయడం, వారి బలహీనతను ఆసరిగా చేసుకుని తప్పుడు పద్ధతిలో వారిని మోసం చేయడం. ప్రవక్త వారు ఇలా అన్నారు, మోసం చేసేవాడు మాలోని వాడు కాదు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 101. ముందుగా ఒక వ్యాపారం చేసేటప్పుడు అది హలాలా లేక హరామా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత మనిషి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అతని అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసేది తప్పు అని. అప్పుడు వెంటనే ఆ పనిని మానుకోవాలి. ఒక మనిషికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, మన విధిలో ఎంత ఉందో అంతే మనకు ఉపాధి లభిస్తుంది. కానీ మోసంతో, హరాంతో సంపాదించిన డబ్బులతో తాత్కాలికంగా ఆనందం కలిగిన చివరికి అందులో వినాశనమే ఉంటుంది, బర్కతు ఉండదు. అల్లా మనందరికీ హలాల్ పద్ధతిలో ఇతరులను మోసం చేయకుండా బిజినెస్ చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.